హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీ, హెల్దీ, ఫేమస్ రాయలసీమ రాగి సంగటి ఎలా చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడా మిస్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అండ్ ఈ రాగి సంగటిని నేను బ్రౌన్ రైస్తో చేశాను. ఎందుకు బ్రౌన్ రైస్తో అంటే షుగర్ పేషెంట్లకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, ఫ్యూచర్లో షుగర్ రాకుండా ఉండే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. చాలామంది దీన్ని వైట్ రైస్తో చేస్తారు, దాని షుగర్ ఎక్కువ ఉంటుంది వైట్ రైస్తో. సో నేను బ్రౌన్ రైస్తో చేశాను, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ నేను దీనికి గ్లాసు బ్రౌన్ రైస్ని తీసుకున్నా. దీన్ని వాష్ చేసేసుకొని 1-2 గంటల సేపు చక్కగా నానబెట్టేసుకోండి. నేను ఈ గ్లాసుకి 2 గ్లాసులంతా నీళ్లు పోసుకున్నాను. ఈ రైస్కి కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది, కావంటే మీరు వాటర్ 3 గ్లాసులన్నీ వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి నీకు గిన్నె మందంగా ఉండేలా చూడండి. నాకు కుక్కర్ మందంగా ఉంటుంది కదా, నేను కుక్కర్లో చేసేసుకుంటున్నాను. నేను 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను, మీరు కావాలంటే 3 గ్లాసులు పోసుకోండి చూసుకొని. అండ్ దీనికి క్లీన్ చేసి పెట్టుకున్నాక రైస్ మొత్తం నేను వాటర్లోకి వేసేసుకుంటున్నా. చక్కగా రైస్ అంతా వేసేసుకుంటున్నా. రైస్ మొత్తం వేసేసుకున్నాం కదా, జాగ్రత్తగా వేసేసుకోండి. సిమ్లో పెట్టేసేసుకున్నాక హైలో పెట్టేసుకోండి. ఇప్పుడు హైలో పెట్టేసుకున్నాక బాగా ఒకసారి కలిపండి. అన్నం తొందరగా ఉడికిపోతుంది. ఖచ్చితంగా అడుగు మందం ఉన్న గిన్నె తీసుకోవాలి. చూసారు కదా, ఎసరు మరిగిపోయింది, ఉడికిపోతుంది రైస్. అండ్ ఇప్పుడు దీనికి టేస్ట్కి తగ్గట్టుగా 1/2 స్పూన్ అంతా సాల్ట్ వేసుకోండి. మళ్ళీ కలుపుకుంటున్నా రైస్ మొత్తం కలిసేలాగా. చక్కగా కలిపేసుకొని హైలోనే ఉంచుకొని బాగా ఉడికించుకోండి అన్నాన్ని. చూసారు కదా, అన్నం మెత్తగా ఉడుకుతుంది, ఇంకా ఉడికిద్ది. చాలామంది ఈ స్టేజ్లోనే రాగి పిండిని డైరెక్ట్గా వేసేసి కలుపుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఉండలు కట్టేసిద్ది, మనం స్పీడ్గా కలపలేకపోయినా ఉండలు కట్టేస్తుంది. సో అలా ఉండకూడదంటే నేను ఈజీ వే చెప్తాను ఎలా దాన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, దీనికి నేను 1/2 గ్లాస్ అంత రాగి పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని దీనికి నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకున్నాను. అన్నం కూడా మెత్తగా ఉడికింది కదా, అది అలా పక్కనుంది. అన్నింటికి ఉండలు లేకోకుండా కలుపుకుంటున్నాను. చక్కగా కలిపేసుకోవాలి. చక్కగా కలిపేసుకున్నాక మనం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. మనకి ఈ వాటర్ కూడా యాడ్ అయ్యి మనకి పిండి ఉడికినట్టు ఉంటుంది, అన్నం ఇంకా మెత్తగా ఉడుకుతుంది. మొత్తం పోసేసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా కలుపుకుంటూ బాగా కలుపుకోవాలి. ఎందుకు లో ఫ్లేమ్లో అంటే మనకి కలుపుకునే ప్రాసెస్ అడుగంటిద్ది. సో అందుకని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా అన్నం అంతా కలిసేలాగా, ఇంకా అలా ఉండలు లేకోకుండా మనం మెత్తగా అయింది కదా అన్నం. చూసారు కదా, పిండి కూడా ఉడికిద్ది వేడికి. మెత్తగా కలిపేసుకోవాలి. అన్నం కూడా ఈ లోపల ముక్కలుగా అయిపోతుంది, మెత్తగా ఉడికిపోతుంది. ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. చక్కగా కలిపేసుకున్నాక రెడీ అనుకున్నప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. వేడి మొత్తం తగ్గిపోద్ది. అరగంట పావు గంటలో వేడి మొత్తం తగ్గిపోతుంది. ఈ వేడి మీద మనకి ఆ పిండి కూడా ఉడికినట్టుగా ఉంటుంది. ఆ రైస్ బాగా మెత్తగా అయితే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఓకే, ఇలా రావాలి. వచ్చేసినాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పెట్టేసుకుందాం. బాగా కలుపుకోవాలి మొత్తం. మనం చల్లారింది కదా, ఉండ చేసుకోవడానికి కొంచెం గిన్నెలోకి తీసుకుందాం. మీకు పట్టుకోగలిగినంత వేడి ఉండేలాగా చూసుకొని ఆ గిన్నెలో తీసుకొని చేతులకి నెయ్యి రాసుకొని ఇప్పుడు ఉండ చేసుకుందాం. షుగర్ పేషెంట్కి చాలా హెల్ప్ అవుతుంది, డైట్ కంట్రోల్ అయ్యే వాళ్ళకి.
అండ్ వెయిట్ లాస్ అవ్వాలన్న వాళ్ళకి ఇది సూపర్గా పనిచేస్తుంది. అండ్ దీన్ని మనం చాలా సింపుల్గా చేస్తాం కదా, బిగినర్స్కి అయితే ఇది చాలా ఈజీగా ప్రాసెస్ లాగా ఉంటుంది. అండ్ దీన్ని నాన్ వెజ్ తినే వాళ్ళు, స్పైసీగా తినాలనుకునే వాళ్ళు నాటుకోడి పులుసు అయితే బాగుంటుంది. అండ్ వెజ్ తినే వాళ్ళు మీకు ఇష్టమైన కర్రీతో తినొచ్చు. అండ్ దీనికి నేను కాంబినేషన్గా నాటుకోడి పులుసు చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్.